నమస్కారం. నేను గాయత్రి. గవ ప్రశ్నతో మీ భవిష్యత్తు కార్యక్రమానికి స్వాగతం. గవ ప్రశ్నతో మీ భవిష్యత్తు కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాలజ్ఞాన తత్వబ్రహ్మ, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణమాచార్య గురూజీ గారు. కృష్ణమాచార్య గురూజీ గారిని అడిగి ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురువుగారితో పరిష్కార మార్గాన్ని పొందండి. నమస్తే గురువుగారు. ఓం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రవరుతః స్తున్భంతి దివ్యైఃస్తవైహాం వేదైశ్యాంగపదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విదుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే ఇదం నమః. గురుగారు, ఈ కార్యక్రమం మొదటిసారి వీక్షించే వారి కోసం ప్రశ్నాశాస్త్రం అంటే ఏంటి, ప్రశ్నాశాస్త్రం ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం పొందుతుంది అంటారా? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్శాస్త్రం అద్భుతమైంది. మరి ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన అవతార పురుషులు, మహనీయులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం అత్యంత అద్భుతమైనటువంటిది. వారికి సంబంధించినటువంటి పుట్టిన తేదీ వివరాలు తెలిసినా తెలియకపోయి ఉన్నా గురుదేవుల యొక్క సంకల్ప బలం చేత, ఉపాసనా బలం చేత 9 గ్రహాలకు మారుగా 9 గవ్వల్ని తీసుకుని ఉపాసన చేసి అతి వేగంగా లెక్కగట్టేటువంటి అద్భుతమైన ప్రక్రియే గవ ప్రశ్న. కాబట్టి గురుదేవుల యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా బలం వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటికో ఎన్నో భవిష్యత్తు విషయాల్ని మనం ముందుగానే ఊహించటమే కాదు, ఇదే వేదిక మీద సవివరంగా వాటిని వివరించడం కూడా మీరందరూ చూశారు. గురుగారు, మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ధనం మూలం ఇదం జగత్. సో ఈ ధనానికి సంబంధించి ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. సంవత్సరం మారుతుంది కానీ ఈ జాతకంలో కానీ మన భవిష్యత్తులో కానీ మార్పు రాదు అని చెప్పి నిరుత్సాహపడుతున్న వారు చాలామంది ఉన్నారు. సో మరి ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతుందో అని చెప్పేసి చాలామంది ఎగ్జైట్మెంట్తో ఉండుంటారు. సో కొంతమంది అటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి గవ ప్రశ్న ద్వారా ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు? ప్రాచీనమైనటువంటి తాంత్రిక విధానాలని అనుసరించి చూస్తే ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి మీరు అన్నట్టుగా ధనం మూలం ఇదం జగత్, ఈ ప్రపంచాన్ని ధనం నడిపిస్తుందేమోనన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. మీ యొక్క నక్షత్రం ఏదై ఉన్నా, రాశి ఏదై ఉన్నప్పటికీ దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తూ ఉన్నాయి. అనుకున్నటువంటి ధనం సమయానికి రాలేకపోతూ ఉన్నా మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అందరూ పూజించేటువంటి రావి చెట్టు దగ్గరికి శనివారం పూట వెళ్ళి పంచదార కలిపినటువంటి నీటిని గనక అశ్వత్థామ వృక్షంగా మనం భావించేటువంటి రావి చెట్టు మొదలకు పోసి 3 రావి చెట్టు పత్రాలని తీసుకొచ్చి ఒక రాగి కలశంలో వాటి నుంచి ధనాన్ని గనక నిల్వబెడుతూ ఉంటే ధనం రావటమే కాదు, అన్యాయకరమైనటువంటి విషయాల్లో ధనం ఖర్చు అయిపోవటం, ఇబ్బందులు రావటం, ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్న అప్పులవ్వటం, ఈ పరిస్థితులన్నీ కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉంది.
అతి సులభమైనటువంటి తాంత్రిక విధానంలోని ప్రక్రియ ఇది ఆచరించండి. యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభించే అవకాశం ఉంది. గురుగారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. లక్ష్మి గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. హలో హలో నమస్కారం గురూజీ గారు. హలో నమస్తే అండి, మీ పూర్తి పేరు తెలియచేయగలరా? మా పూర్తి పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి. పుట్టిన తేదీ తెలియచేయగలరా అండి? 1995. తేదీ నెల కూడా చెప్పరా? 1995 ఫిబ్రవరి 22వ తారీఖు. ఫిబ్రవరి 22, 1995. అవునండి. పుట్టిన సమయం తెలుసా అమ్మా? పుట్టిన సమయం సాయంకాలం 4:10 అండి. 4 గంటల 10 నిమిషాలకి సాయంత్రం. అవునండి. 1 నుంచి 9 సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకోండి. 7 అండి. మరొక సంఖ్యను ఎంచుకోండి. 3 అండి. ఫైనల్ గా మరొక సంఖ్యను ఎంచుకోండి లక్ష్మి గారు. 9 అండి. గురుగారు లైన్ లో ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. తల్లి ఇంటి పేరుతో సహా ఒక్కసారి పూర్తి పేరు చెప్పండి అమ్మా. సబ్బినేని నాగలక్ష్మి అండి. తల్లి మీరు బుధవారం పూట ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? బుధవారం పూటండి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించినట్టుగా తెలుసా అమ్మా? తెలీదండి. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి మీరు జన్మించింది బుధవారం, అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఈ జాతకులకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన స్థిరత్వం, వైవాహిక జీవితం, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం రాబోతుందో ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో ఉంది. వీటి గురించి ఏమైనా మీరు ఫోన్ చేశారా? అవునండి గురూజీ గారు. ఏం తెలుసుకోవాలమ్మా ఈ మూడిట్లో ప్రధానంగా? మూడిట్లో అది కొంచెం ఆర్థికంగా ఏమన్నా. ఎస్. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి సంఖ్య. చతుర్థ భావంలో కుంభరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. దీన్నే మనం అర్ధాష్టమ శని ప్రభాంగం అని చెబుతాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అనుకున్న పనులు జరగకపోవటం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉండటం, లేదా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోతుంటుంది. ఏదో చేద్దామని ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులేవి సఫలీకృతం కానటువంటి స్థితి. ఈ రకమైనటువంటి స్థితిలో ఈ అర్ధాష్టమ లేదా శనికి సంబంధించినటువంటి దశలు, మహర్దశలు, అంతర్దశలు ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాలభైరవ స్వామి వారిని ఉపాసన చేసిన, కాలభైరవుడి దీక్ష చేసిన యోగదాయకమైన ఫలితం వస్తుంది. ఏదైనా అష్టమితో కూడి ఉన్న తిథి అవ్వచ్చు, అమావాస్య లాంటి రోజు అవ్వచ్చు. కాలభైరవ అష్టకాన్ని చక్కగా చదువుకుంటూ మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి గళ్ళు ఉప్పు మీద కూష్మాండం, గుమ్మడి ఫలాన్ని ఉంచి దానిలో గనక దీపాన్ని వెలిగించగలిగితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పటాపంచలయ్యేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుకుంటే యోగదాయకమవుతుంది. అందరూ అనుకుంటూ ఉంటారు మహాలక్ష్మి స్వరూపం కదా మనకు ధనాన్ని ఇచ్చేదని. కానీ పెద్దలు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. అటువంటి పరమేశ్వరుడి యొక్క అంశతో ఉన్నటువంటి కాలభైరవుణ్ణి ఉపాసన చేస్తే వివిధ మార్గాల్లో స్వర్ణాకర్షణను కూడా చేయగలడు, ధనాకర్షణను చేయగలడు, జనాకర్షణను చేయగలడు. కాబట్టి తాంత్రిక విధానంలో కాలభైరవ స్వామి వారి గురించి చాలా గొప్పగా చెప్పబడ్డది. అయితే ఎవరికైనా సరే ప్రతి మంత్రం అన్నటువంటిది ఉపదేశం ఉండదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగంటే ఓం భ్రం భైరవాయ నమ, ఓం భ్రం భైరవాయ నమ, ఓం భ్రం భైరవాయ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా 108 సార్లు చేస్తూ ఏదైనా అష్టమి రోజు కానీ అమావాస్య నుండి కానీ ఉపాసనను మొదలుపెట్టి 41 రోజుల పాటు దీక్షగా చేయండి. ప్రతి అష్టమి తిథి లేదా అమావాస్య రోజు కనుక
కూష్మాండ దీపాలని గళ్ళు ఉప్పు మీద ఉంచండి. ఒక విపత్కరమైనటువంటి సమస్య నుండి మీరు బయటపడటమే కాదు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏమున్నా కూడా ఖచ్చితంగా తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. గురుగారు మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. కిషోర్ గారు, హలో. హలో, నమస్తే కిషోర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు నా గురించి ఇంకోటి మా అమ్మాయి గురించి అండి. ఓకే, మొదటగా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నా గురించి అండి. మీ పూర్తి పేరు తెలియచేయగలరా, ఇంటి పేరుతో సహా? అత్తిలి వెంకట రవికిషోర్ అండి. ఓకే, పుట్టిన తేదీ తెలియచేయగలరా? ఆగస్టు 13, 1974. ఆగస్టు 13, 1974. అవునండి. పుట్టిన సమయం తెలుసా అండి? 6 గంటలు. 6 గంటలకి. ఉదయమా సాయంత్రమా అండి? సాయంత్రం అండి. సాయంత్రం 6 గంటలు. 1 నుంచి 9 సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకోండి. 6. మరొక సంఖ్యను ఎంచుకోండి. 3. ఫైనల్గా మరొక సంఖ్యను ఎంచుకోండి. 9. గురుగారు లైన్లో ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అయ్యా, మీరేమైనా మంగళవారం పూట జన్మించినట్టుగా తెలుసా? తెలుసండి. మృగశిర నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుసా? తెలుసండి. వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశానికి సంబంధించిన భవిష్యత్తు ఒకటి, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం రాబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దీని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో ఉంది. వీటి కొరకు మీరు ఫోన్ చేశారా? అది కరెక్ట్ అండి, నిజం. అది ఏం తెలుసుకోవాలన్నా వీటిలో ప్రధానంగా? నాకు అంటే 2 ఉన్నాయండి. ఒకటి నా గురించి, 2 అమ్మాయి గురించి అండి. మీ గురించి చెప్పండి ప్రధానంగా. నా గురించి అంటే యాక్చువల్గా ఆఫీస్లో వాటిలో పరిస్థితి బాగాలేదండి. అంటే ఎలా ఉంటుందో ఏంటో ఆందోళన ఒకటి ఎక్కువగా ఉంది, బాగా ఇబ్బందులు పెడుతున్నారు ఆఫీస్లో. ఇంకోటి ఏంటంటే ఒక అతన్ని చూశాను మా అమ్మాయికి, పెద్ద అమ్మాయికి. అతనితో అదే మ్యారేజ్ చేయడానికి ఎలా అప్రోచ్ అవ్వలేదు, తెలియట్లేదు. అదొకటి ఆందోళనగా ఉందండి. ఆ 2 ఉంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ. మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలం రాహు సంబంధమైన ఫలం. జాతకుడు జన్మించిందేమో మృగశిర నక్షత్రం, వృషభ రాశి. గోచారవశాత్తు దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నాడు ప్రస్తుతానికి. జాతకంలో ఏ గ్రహం బలంగా ఉన్నా లేకపోయినా దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే చాలు, లేదా లగ్నంలో ఉంటే చాలు, సర్వ అరిష్టాలు పోతాయన్నటువంటి భావన జ్యోతిష్య గ్రంథాలు చెప్తాయి, పెద్దలు కూడా చెప్తూ ఉంటాయి. కానీ వృషభ రాశికి గత ఏడాది కాలంగా వ్యయస్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఉండటం, మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ప్రతి పనిలో కూడా రాజీ పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీరు చేసేటువంటి పనుల్లో సహాయం చేయలేకపోగా సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మీ ప్రతిభకి, మీ యొక్క అనుభవానికి ఎన్నో పరీక్షలు జరిగి ఉంటాయి. అలాంటి స్థితిగతుల్లో మీరు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగం నుంచో, ఈ వ్యవస్థ నుండో వెళ్ళిపోదామన్నటువంటి ఆలోచనలు కూడా మానసికంగా మీకు తారసపడుతూ ఉంటాయి. ఎందుకంటే గతించినటువంటి నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ రాహు దేవగురు అయినటువంటి బృహస్పతితో కలిసి మేషరాశిలో ఉన్నాడు. ఇది గురుచండాలం. మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. అపోహలు, అపార్థాలు, అపనిందలు వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఇబ్బంది పడి ఉంటారు. కానీ మీకు శుభవార్త, 2024 సంవత్సరం ఏప్రిల్ 31 తర్వాత లేదా మే 1 నుండి 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలోకి రాబోతున్నాడు. నిజంగా దైనందిన జీవితంలో ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థికపరమైనటువంటి అంశాలు
వీటిలో ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉద్యోగంలో కొనసాగడమో లేదా కొత్త కొలువును వెతుక్కోవటమో వృత్తి వ్యాపారాన్ని అనుసరించటమో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ధనాదాయాన్ని మీరు పొందుతారు. ఇక రెండవ ప్రశ్న, మీ అమ్మాయికి సంబంధించినంత వరకు కూడా వివాహానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళవచ్చా లేదా అన్నటువంటి ప్రశ్న. ఈ రాహు సంబంధమైన ఫలితం ఏం చెప్తుందంటే, రాహు మాయాకారకుడు. అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఈ విషయంలో ముందుకు వెళ్ళండి. ఎందుకో ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ మీ మనసులో ఏదో తెలియని భావన, మళ్ళీ పునఃపరిశీలన, మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నటువంటి తరుణంలో మీరున్నారని ప్రశ్నాశాస్త్రం చెప్తుంది. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం కాస్త ఆగి వెళ్ళమంటుంది. మహాకాలభైరవ రక్షని మెడలో కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి రాబోతూ ఉన్నాడు. దైనందిన జీవితంలో అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి గాను జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి ద్వాదశాక్షరి మంత్రం చేత గురుమంత్ర సంపుటీకరణ కానీ తంత్రమాల హవనాన్ని కానీ ఒక్కసారి చేయించగలిగితే జాతకంలో అద్భుతమైనటువంటి రాజయోగం వచ్చే అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. దైనందిన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న జీవితం ఒక రకంగా ఉంది. ఇక మీదట యోగపూరితమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నటువంటి తరుణంలో మీకు నేను ఈ పరిహారాన్ని సూచించడం జరిగింది. నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉండి మీరు చేయనటువంటి పొరపాటికి అపోహలు, అపార్థాలు, అపనిందలు వస్తూ ఉంటాయి. కాలభైరవ స్వామి వారి యొక్క రక్షని ఖచ్చితంగా మెడలో ధరించే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన స్థితిగతులు వస్తాయి. అమ్మాయి యొక్క వివాహ విషయంలో మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం కానీ, ఈ సంబంధం గురించి పూర్తిగా కులంకషంగా అన్ని విషయాలు తెలుసుకొని ముందుకెళ్ళడం కానీ చేయండి. వేగవంతమైన నిర్ణయాలు వద్దు అని ప్రశ్నాశాస్త్రం చెబుతుంది. గురుగారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు కాకినాడ నుంచి. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ, నేను డాక్టర్ ప్రసాద్ అమ్మ, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు రీసెంట్లీగా మా మిస్సెస్ షీజ్ డిస్ట్రిక్ట్ జడ్జి చనిపోయింది. రీసెంట్లీగా కోవిడ్ లో నాకు మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తయ్య, మామయ్య, మిస్సెస్ అందరూ చనిపోయారు. మా పిల్లలు నాకు ఇద్దరు కవల పిల్లలు, పాప బాబు. నౌ దే కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. సో వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి నౌ దే ఆర్ ఇన్ నీట్ కోచింగ్. వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి అమ్మా, ఎందుకంటే ఎవరు లేరు, నేను తప్ప వాళ్ళకి పిల్లలకి. అది ఓకే సార్. పూర్తి పేరు తెలియచేయగలరా మీ పిల్లలవి? నేనమ్మా డేట్ ఆఫ్ బర్త్. మీ పిల్లల పూర్తి పేరు తెలియచేయగలరా? బాబు పెద్దోడమ్మా, జయ సాయి సూర్య. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ ఇద్దరు ఒకేసారి 1 నిమిషం డిఫరెన్స్ లో పుట్టారు. 12/4/2007 అమ్మా. 12/4/2007. పాప ఏమో జయలక్ష్మి మాధురి. పుట్టిన సమయం తెలియచేయగలరా? 8/21/22. ఉదయమా నైటా అండి? ఉదయం అమ్మా. ఉదయం. 1 నుంచి 9 సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకోండి. 1 నుంచి 9 9 తల్లి. మరొక సంఖ్యను ఎంచుకోండి. 6. ఫైనల్ గా మరొక సంఖ్యను ఎంచుకోండి. 5. గురుగారు లైన్ లో ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియచేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. అయ్యా, పిల్లలు గురువారం పూట ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? ఏమో సార్, శ్రావణ నక్షత్రం అని అన్నారు. శ్రవణ నక్షత్రం, ఆపరేషన్ చేసి మకర రాశి. వీరు జన్మించింది గురువారం. వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతి. అంటే వీళ్ళకు సంబంధించిన ఉన్నతమైనటువంటి విద్య, పోటీ పరీక్షలకు సంబంధించిన స్థితిగతి, వీళ్ళ యొక్క విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు
వీటి గురించి ఏమైనా ప్రశ్నలు మీ మనసులో ఉన్నాయా? అదే స్వామి, వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యారు, ఇప్పుడు కోచింగ్ నీట్ కోచింగ్ లో ఉన్నారు, 4-5 పరీక్షలు రాస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, వాటిలో ఎటువంటి రిజల్ట్ రాబోతుంది అన్నటువంటి రిజల్ట్ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది టెన్షన్. నేను ఒక్కడనే మిగిలిపోయాను వాళ్ళ ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో వాళ్ళకి నేను తప్ప వేరే ఆధారం లేదు, అది నా టెన్షన్. జీవన గమనంలో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ, రుణానుబంధ రూపంలో మన కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఏర్పడుతూ ఉంటారు. రుణక్షయ యాంతి యాతి తత్ర పరివేదన అంటారు. అంటే వాళ్ళ యొక్క రుణం తీరిపోగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కఠోరమైనటువంటి సత్యం, కానీ దైనందిన జీవితంలో చాలా బాధని ఆర్తిని కలిగించేటువంటి సందర్భం ఇది. శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి ఈ చిన్నారులు, వీరు జన్మించినటువంటి లగ్నం మాత్రం వృషభ లగ్నం. వృషభ లగ్నం నుండి విద్యాస్థానమైనటువంటి చతుర్థ భావంలో కేతు ఉన్న కారణంగా ప్రత్యేకించి వీరి యొక్క జాతకంలో ఏలినాటి శనికి సంబంధించినటువంటి స్థితి ఒకవైపు, కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏదో కారణంగా విద్యా సంవత్సరం కంటే కూడా, అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి వెనువెంటనే వీళ్ళు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యలోకి వెళ్ళడం కంటే కొంత సమయం తీసుకుని, కొంత గ్యాప్ తీసుకొని, అది 3 మాసాలు అవ్వచ్చు, 6 మాసాలు అవ్వచ్చు, సంవత్సర కాలం అవ్వచ్చు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అన్నటువంటి కోచింగ్ ఉంటాయి కదా, అలాంటి పరిస్థితుల ద్వారా అంటే ఏదో రకంగా వీళ్ళ యొక్క విద్యలో కొంత గ్యాప్ అనేటువంటిది ఎప్పుడైనా ఉన్నతమైనటువంటి విద్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని కాస్త లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్లో కానీ కోచింగ్ పంపించడం వల్ల వీరనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించడమో, తద్వారా ఉన్నతమైనటువంటి విద్యలోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే ఈ శ్రవణ నక్షత్రం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం. విశేషవంతమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమలగిరి ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న, వరాహస్వామి వారికి గనక విశేషవంతమైనటువంటి తులసి దళాలతో కట్టిన తులసిమాలను అందచేసి స్వామివారిని దర్శనం చేసుకుని సంకల్పం పెట్టుకోమని చెప్పండి. పిల్లల యొక్క జాతకాల్లో ఉన్నటువంటి అవరోధాలు తొలగిపోతాయి. మీరు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి మీకు విశేషవంతమైనటువంటి ఆర్తి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాటి శని సంబంధమైన స్థితిగతుల్లో ఏకాగ్రత లోపించటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, నిద్రలేమి, ఇలాంటి పరిస్థితులు వీళ్ళని బాధ పెడుతూ ఉంటాయి. ఈ పరిహారం చేయటంతో పాటు మహాకాల భైరవ స్వామి వారి యొక్క రక్షని పిల్లల యొక్క మెడలో ధరింపజేయండి, యోగదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి పిల్లలందరూ కూడా పరీక్షలు రాసే సమయం ఇది. అది పోటీ పరీక్షలు అవ్వచ్చు, రెగ్యులర్గా అకాడమిక్స్ అవ్వచ్చు. వీటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు తొలగిపోవటానికి హయగ్రీవ స్వామి వారి యొక్క చిత్రపటం, గుర్రము తలను కలిగి ఉన్నటువంటి విష్ణుమూర్తి స్వరూపమే హయగ్రీవుడు. కాబట్టి హయగ్రీవ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని వారు చదువుకునేటువంటి పుస్తకాల్లో అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నటువంటి స్థలంలో అవ్వచ్చు, హయగ్రీవుడి యొక్క చిత్రపటాన్ని చక్కగా పెట్టుకోవటం వల్ల యోగదాయకమైన ఏకాగ్రత లభిస్తుంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పరిహారాలని పాటించండి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత, గురుదేవుల యొక్క శుభాశస్సుల చేత ఈ చిన్నారుల యొక్క ఉన్నతమైనటువంటి విద్యలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావాలని శుభాశస్సుల్ని శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. మహేష్ గారు నల్గొండ నుంచి. హలో స్వామిజీ నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి, నా గురించి అండి. ఓకే, ప్రధానంగా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ముందు వారి పూర్తి పేరు తెలియచేయగలరా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి.
మీ పూర్తి పేరు తెలియచేయండి. నా పూర్తి పేరు కేశబోయిన మహేష్. కేశబోయిన మహేష్. పుట్టిన తేదీ తెలియచేయగలరా అండి? పుట్టిన తేదీ సెప్టెంబర్ 22, 1988 అండి. సెప్టెంబర్ 22, 1988. అవునండి. పుట్టిన సమయం తెలియచేయగలరా అండి? సమయం తెలియదండి, అంటే మా ఫాదర్ చెప్పాడు కానీ సమయం తెలియదు. 1 నుంచి 9 సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకోండి. 8 అండి. మరొక సంఖ్యను ఎంచుకోండి. 6 అండి. ఫైనల్ గా మరొక సంఖ్యను ఎంచుకోండి. 4 అండి. గురుగారు లైన్ లో ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నాన్న, గురువారం పూట ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? స్వామీజీ. నాన్న, మీరు గురువారం పూట జన్మించినట్టుగా తెలుసా? తెలుసండి. వినాయక చవితి పర్వదినమైనటువంటి వారం రోజుల తర్వాత జన్మించినట్టుగా తెలుసా? అంటే మా ఫాదర్ అప్పుడు చెప్పాడు కానీ. ఓకే స్వామీజీ చెప్పండి. మీరు జన్మించినటువంటిది వినాయక చవితి పర్వదినమైనటువంటి సరిగ్గా వారం తర్వాత మీరు పుట్టారు. గురువారం పూట మీరు జన్మించి ఉంటారు. మీ జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఇక్కడ వచ్చినటువంటి ఫలితం కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, వైవాహిక జీవితం, ఆర్థిక, కుటుంబ, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మీ భవిష్యత్తు కోసం ఏదో తెలుసుకోవాలన్న ఆలోచనతో మీరు ఫోన్ చేశారు, అవునా? హలో మహేష్ గారు. మేడం మీరు డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడగలరా టీవీ చూడకుండా? సరే మేడం. సరే మా పాపది కూడా తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. అదేనా, మొట్టమొదటి మీద అయిపోతే పాప గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే స్వామి చెప్పండి. ఈ 3 అంశాల్లో దేని గురించి మీరు ప్రధానంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? స్వామీజీ, నేను ఏదైనా వర్క్ చేస్తే అది రివర్స్ అవుతుందండి. అంటే ఎంత సంపాదించినా ఇంట్లో అమౌంట్ నిలవట్లేదు. ప్లస్ ఇంకోటి, నాకు మా భార్యకి లొల్లి, ఇలా గొడవలు అవుతున్నాయి. అవే విషయాలు నేను చెప్తున్నాను, మీరు వినే ప్రయత్నం చేయండి. జాతకుడి యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, వైవాహిక జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినవి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉండాలని అందరం కోరుకుంటూ ఉంటాం. కానీ దైనందిన జీవితంలో ఎందుకో తెలియదు, అర్థాన్ని అపార్థం చేసుకోవటమో, లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా మనుషులు దగ్గరగా ఉన్న మనసులు కలవకపోవటం, ఈ విధమైనటువంటి స్థితిగతి వల్ల జాతకుడు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో జీవితం గడుస్తోంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనం వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవడానికి గల కారణాలు కూడా అర్థం కావు. ఈ విధమైనటువంటి స్థితిగతి గల కారణం ఏంటో తెలియక, ఏమవుతుందో అర్థం కాక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో జాతకుడున్నాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏలినాటి శని ఒకవైపుగా ఉండడం, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మరో రకంగా ఉండడం. ఈ 2 కారణాల వల్ల తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలే కాదు, అనుకున్నటువంటి పనులు పూర్తవ్వకపోవటం, ఇంత బయట మానసిక సంఘర్షణ, కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత లేకపోగా, ఈయన ఏ ప్రయత్నం చేస్తున్నా సహకారం ఉండదు. ప్రతి నిత్యం కూడా ఏదో తెలియని మానసిక సంఘర్షణ. దైనందిన జీవితంలో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు చక్కగా ఏదైనా నిత్య కళ్యాణోత్సవం జరిగేటువంటి ప్రదేశం, అది తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, యాదాద్రిలోని లక్ష్మీ నరసింహ ప్రభువు అవ్వచ్చు, అటువంటి ప్రశస్తవంతమైనటువంటి క్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి నిత్య కళ్యాణ సేవలో పాల్గొని వస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటంతో పాటు జీవన గమనంలో పురుషుడు ఏదైనా ప్రయత్నం చేసినా సాధించడానికి వీలు పడుతుంది. ఎందుకంటే కలకంట కన్నీరురికిన సిరి ఆ ఇంట ఉండదు. ఏ ఇంట్లోనైతే ఇల్లాలు అకారణంగా కంటినీరు కారుస్తూ ఉంటుందో, తన మనసులో వేదనాభరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయో, అంటే మనం ఏమి అనకపోయినప్పటికీ కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భర్త చేసేటువంటి ఎటువంటి పనిలో కూడా విజయవంతమైనటువంటి ఫలితాలు ఉండవు.
కాబట్టి నిత్య కళ్యాణోత్సవంలో దంపతులు ఇద్దరు కూడా పాల్గొనండి. ఇంటి సింహద్వారం బయట వైపుగా ఒక గుర్రపు నాడాన్ని కాలభైరవ రక్షని బయట కట్టండి. యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, కాలర్స్ అడిగిన ప్రతి సమస్యకి కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. సో చూసారు కదా, తక్కువ సమయం ఉన్నప్పటికీ అన్ని కాల్స్ తీసుకోలేకపోయాము. పైన సంప్రదించవలసిన నెంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన నెంబర్లు కూడా పైన డిస్ప్లేలో ఉన్నాయి. సో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.